అంటే బీజేపీ బీసీ ముఖ్యమంత్రి అని ప్రకటించిన తర్వాత కూడా ఎక్కువ సీట్లు రాలేదు కదా అనేది ఒక క్వశ్చన్గా వినిపిస్తూ ఉండే. అంటే రథము నడిపేటప్పుడు యుద్ధం చేసేవారు ఎంత ముఖ్యమో యుద్ధంలో ఉండి రథంలో కూర్చొని రథ సారథి కూడా అంత బలమైనటువంటి సారథి కావాలి. కాబట్టి తెలంగాణది వారు సడన్గా ప్రకటించడం జరిగినటువంటి విషయం కాకుండా ఈటెల రాజేందర్ గారికి ఒక ముఖ్యమైనటువంటి బాధ్యత ఒప్పజెప్పుంచి తెలంగాణ రాష్ట్రం మీద ఒప్పజెప్పి అప్పుడు ఈ ప్రశ్న కానీ వేసినట్టయితే ప్రజలు బ్రహ్మాండమైనటువంటి మార్పులు తీసుకొచ్చేవారు, ప్రజలే తీసుకొచ్చేవారు. కాబట్టి ఇక్కడ ప్రజలలో ఒక కొన్ని ఊహాగానాలు, అది కళ్ళకు కనిపించకుండేటువంటి ఊహాగానాలలో ఒక సమాచారాలు వెళ్ళిపోయినాయి. ఆ సమాచారాలు వాటి గుండా ప్రజల్లో అయోమయంలో పడి ఏం చేయాలో తెలియనటువంటి పరిస్థితుల్లో. రైట్. మీరు వ్యక్తిత్వం గురించి చెప్పారు ఈటెల రాజేందర్, కానీ అదే వ్యక్తిత్వం మీద దెబ్బగొట్టి కబ్జాదారుడాన్ని బయటపడేసే ప్రయత్నం కూడా జరిగింది కదా, కేసీఆర్ చేశారు కదా. ఒకటండి, ఇప్పుడు మనం చూస్తున్నాం వారు ఎన్ని చూస్తున్నారు, వాళ్ళ కేసీఆర్కి కానీ కేటీఆర్కి కానీ వారి ఫ్యామిలీ మొత్తం కూడా వారు కూర్చోమంటే కూర్చోవాలి, నిలబడమంటే నిలబడాలి, వాళ్ళ అడుగులకు మడుగులు వత్తాలి, వాళ్ళు ఏం చెప్తే అది చేస్తే మాత్రం గొప్పవారు, వారు పక్కన ఉంచుకుంటారు. ఒక్క మాట కూడా ఎదురు మాట్లాడకూడదు. మీరు గమనించినట్టయితే ఆయన చేసినటువంటి 10 సంవత్సరాలలో పరిపాలనలో ఇప్పుడు ఆరోగ్య శాఖ ఉన్నప్పుడు ఆరోగ్య శాఖలో ప్రాబ్లం వస్తే ఆరోగ్య శాఖ ఎవరికి ఇచ్చారు? ఆరోగ్య శాఖ మినిస్టర్ మాట్లాడాలి. ఒక వ్యవసాయానికి వస్తే వ్యవసాయ మినిస్టర్ మాట్లాడాలి. ఒక నియోజకవర్గంలో ప్రాబ్లం వస్తే ఆ నియోజకవర్గ ఎమ్మెల్యే మాట్లాడాలి. ఈ విధంగా వాళ్ళు మాట్లాడాలి. వాళ్ళకి అవకాశం ఉంది, స్వేచ్ఛ ఉంది. ప్రజలు ఎన్నుకున్న వ్యక్తులు, వాళ్ళు గొప్ప వ్యక్తులు. సీఎం అనేటువంటి ముఖ్యమంత్రి అయినటువంటి ఒక నియోజకవర్గ ఎమ్మెల్యే నుంచి వచ్చిన వ్యక్తే కదా. మరి ఆ ప్రజలు ఎన్నుకుంటేనే వచ్చాడు. కాబట్టి ఆ ప్రజలు ఎన్నుకున్న వ్యక్తి కాబట్టి ఆ ప్రజలనైనా గౌరవించాలి. ఆ నియోజకవర్గ ప్రజలనైనా గౌరవించుకుంటూ ఆ ఎమ్మెల్యేని గౌరవించుకొని ఆ ఎమ్మెల్యేని దగ్గర కూర్చొని మీ సమస్యలు ఏందని అడగాలి. అటువంటి ప్రతిపాదన ఎక్కడ జరగల. అదే వాళ్ళ పార్టీ దెబ్బతినిపోవటానికి అక్కడే కారణమైంది. అందరూ ఏమనుకుంటారంటే మహానీయులు ఎంతోమంది వచ్చారు, ఎంతోమంది కనుమరుగైపోయారు. రాజకీయ పార్టీలు అనేటువంటిది ఎప్పుడు కూడా ప్రజలకి ప్రభుత్వానికి వారధిగా నిలబడాలి. అది రాజకీయ పార్టీ చేసే విధానం. ఈ 10 సంవత్సరాల కేసీఆర్ పాలనలో వాయిద్య కళాకారులుగా మీకు ఏమైనా రిలీఫ్ దొరికిందా? మీకు చెప్తున్నా కదా, మాకు ఇప్పుడు ఈ 10 ఏళ్లలో ఎక్కడ కూడా ఒక డాక్టరేట్ ఇచ్చినట్టు లేదు. ఆ డాక్టరేట్ ఈ అవి తీసుకోగలిగినటువంటి ఆ గొప్ప వ్యక్తులకి ఇంతవరకు అది ఇవ్వకపోగా ఎక్కడ కూడా కళాకారులకి నంది అవార్డ్స్ కానీ కళాకారులకు వచ్చేసి వాళ్ళకి రావాల్సినటువంటి రాయితీలు కానీ వ్యవహారం ఎక్కడ జరగల. నాడు ఎన్టీ రామారావు గారి టైంలో చాలా జరిగింది. వాళ్ళు కళాకారులు ఎట్లుంటుందంటే మేము అపార్ట్మెంట్లో కట్టిస్తామంటే ఈ కళాకారులు ప్రాక్టీస్ చేసుకోవటానికి అపార్ట్మెంట్లో ఇబ్బందికరం అవుతుంది. కాబట్టి ఆనాడు ఎన్టీ రామారావు ఉన్నప్పుడు త్యాగరాయ నగర్ అని కొన్ని కాలనీలు ఇచ్చి 120 గజాలు 130 గజాలు ల్యాండ్ ఇచ్చి అక్కడ ఇండిపెండెంట్ హౌస్ కట్టిస్తే ఎవరింట్లో వాళ్ళు ప్రాక్టీస్ చేసుకుంటూ ఆ కళల పట్ల అక్కడ ప్రోగ్రాం కావాల్సిన వాళ్ళు వెళ్ళి తీసుకురావటం. ఈ కళలు కూడా మనకి సంవత్సరంలో 6 నెలలు ఉంటున్నాయి, 6 నెలలు జరగవు. కాబట్టి విధి విధానాల కార్యక్రమాలు చేసుకుని వాళ్ళ జీవనోపాధి నడుస్తున్నటువంటి తరుణంలో ఉంది. మీ పిల్లలు నేర్చుకుంటున్నారా? పిల్లలు అదే కాదు, ఇప్పుడు మా బాధ గురుతరహారాలు మేము ఎన్ని పెడుతుంది. ఎందుకంటే ప్రోత్సహించే వాళ్ళు లేకపోతే మీరే ఈ విద్య ప్రదర్శనలు చేసి ఈ జీవనం ఉపాధి కలక్క ఇవి చాలా ఇబ్బందులు పడి చూస్తున్నారు కదా వాళ్ళ పిల్లలు. దాని గుండా అని చెప్పి పిల్లలు చదువు పట్ల ఏరే ఇంకొక ఆసక్తి, ఇంకొక వాళ్ళు ఉపాధి కొత్త ఉపాధులు దేంట్లో వెళ్తే ఉపాధి ఉందనేటువంటి దాని మీద చదువుకుంటే ఇట్లా ముందుకు వెళ్ళిపోతున్నారు. కాబట్టి ఇక్కడ ఉపాధి లోపాలు జరిగిపోయినాయి. ఆదరణ లేకపోవటంలో ఇప్పుడు ఏదైనా కూడా ప్రభుత్వం ప్రతి దానికి ఒక ప్రభుత్వం అనేది ఉండి ప్రతి ఒక్క రంగాల్లో ఇప్పుడు మనం చూస్తున్నామండి. ప్రపంచంలోనూ 2 రంగాలు పెద్ద రంగాలు, ఒకటి వ్యవసాయ రంగం, 2 చేతి వృత్తుల రంగం. ఈ 2 చేతి వృత్తుల రంగం అనేటువంటిది మటుమాయమయ్యే తరుణంలో నరేంద్ర మోడీ గారు కాపాడుతూ వచ్చాడు. ఆ చేతి వృత్తులకు ఎంత మూలమైనటువంటి స్తంభంగా నిలబడి ఇప్పుడు వాళ్ళకి ఎంత ఆదరణ చూపించేటువంటి దాని మీద చాలా కష్టపడుతున్నాడు ఆయన. సనాతన ధర్మం అనే దాన్ని కూడా ఆ ధర్మంలో నుంచి వచ్చినటువంటిది సంగీతం కూడా. కాబట్టి మేము అనుకోవటం ఏంటంటే మోడీ గారి నాయకత్వంలో, ఈటెల రాజేంద్ర గారి నాయకత్వంలో అక్కడ భారతదేశం, ఇక్కడ తెలంగాణ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలి,
అన్ని ఒక కళాకారులకే గట్ట అన్ని సామాజిక వర్గాలకు న్యాయం జరుగుతుంది అన్న ఉద్దేశంతో వారికి మేము మద్దతు ఇవ్వడం జరుగుతుంది. ఆయన ఇప్పుడు పోటీ చేస్తా అంటున్నారు, ఆయనకు మద్దతుగా ప్రచారం చేస్తారా? మేము అసలు ఎన్ని టైము ఎప్పుడు వారికి టికెట్ ఇస్తారా అని చెప్పేసి మేము ఎదురు చూస్తున్నాము. వారికి ఎక్కడిచ్చినా ఎప్పుడు ఇచ్చినా ఏ టర్నులు ఇచ్చినా కూడా మేమేమంటే మల్కాజ్గిరి ఏరియాలో మా కళాకారులు చాలామంది ఉన్నారు, చాలా కుటుంబాలు ఉన్నాయి. మా కళాకారులందరూ కూడా మేము ప్రచారం చేసుకోం. మాకు ప్రాంతం ఏరియా తత్వం ఏం లేదు కాబట్టి మేము ఎక్కడికైనా వెళ్ళి మాట్లాడగలుగుతాం, మమ్మల్ని అందరూ ఆదరణ చేస్తారు. ఎందుకంటే ప్రతి ఒక్కరు ఇంటికి మాకు అవనయ సంబంధాలు ఉంటాయి. వారి ఇంట్లో వాళ్ళ కొడుకు పెళ్ళిళ్ళను వాళ్ళ బిడ్డల పెళ్ళిళ్ళు చేసి ఉంటారు, వాళ్ళకి మాకు కొంచెం మంచి సంబంధాలు ఉంటాయి. మేము వెళితే మమ్మల్ని చూసి వారు స్వాగతించడం, కూర్చోబెట్టడం, కాఫీ తాగమంటాం, ఎలా ఉంది ఏందని అడగ. ఏం చెప్తారు, ఎందుకు ఓటేయాలని అడుగుతారు? మేము చెప్తాం, ఈ ధర్మాలన్నీ చెప్తాం. ఇప్పుడు మీరు ఇందాక అడిగారు వారిని ఇట్ట బుడద జల్లి బయటికి నెట్టారని. ఇప్పుడు వారికి ఈయన ఉద్యమాన్ని నుంచి వచ్చిన వ్యక్తి అన్నిటిని జీర్ణించుకోడు, వ్యతిరేకించాడు. మీరు తప్పు చేస్తున్నారు, మీరు మాట్లాడటానికి ఏంది, మాకు మాట్లాడే స్వేచ్ఛ ఏంది, వ్యక్తిగత జీవి మాట్లాడే స్వేచ్ఛ నీకపోతే ఆ స్వేచ్ఛ అనేది గొప్పది, అది ప్రతి వ్యక్తికి ఉంటుంది, మాట్లాడే హక్కు ఉంది, మాట హక్కు. మీరు మాట్లాడొద్దు కలవద్దంటే మీరు సీఎం కావచ్చు, సీఎం కావచ్చు, సీఎం అయినా కూడా మాట్లాడే హక్కు ఇవ్వాలి కదా. హక్కు అనేటటువంటిది తొక్కుతుంటే ఎంత అవుతుంది. కాబట్టి రాజేంద్ర అన్న అనేటువంటి ఆయన ఒక వ్యక్తి, ఆయన సమాజంలో ఎక్కడ పేదరికం నుంచి ఎక్కడి నుంచో కట్టుబడి ఎక్కడ ఏ విధంగా జీవనం జరిగిందనేటువంటి ఉద్యమం నుంచి వచ్చిన వ్యక్తి కాబట్టి ఆయన ఎక్కడ కూడా వారు చెప్పిన మాటలు వినకుండా న్యాయం జరగాలనే దాని మీద పోరాటం చేసిండు. కాబట్టి వారు చెప్పేటువంటి మాటలకి ఆయన ఒప్పుకోలేదు కాబట్టి ఆయన బయటికి నెట్టారు. ఎట్ట నెట్టాలని చూసి ఏదో ఒకటి చేసి ఆయన బయటికి నెట్టిందే కానీ అటువంటి విషయం ఎక్కడ లేదు. ఆయన మచ్చలేని నాయకుడు. నాడు చూసుకున్నట్టయితే కొన్ని సంవత్సరాలు మనం వెనక్కి వెళ్ళినట్టయితే బీహార్ ముఖ్యమంత్రి ఈ మధ్య వారికి భారతరత్న అవార్డు ఇచ్చారు జననాయకుడు కర్పూరు ఠాగూర్ గారు అని. ఆ కర్పూరు ఠాగూర్ గారు ఆయన పరిస్థితులు, ఆయన కుటుంబ విధానాలు, ఆయన జీవన విధానాలు ఎంత కష్టపడి అప్పుడున్నటువంటి అవనిచ్చి అప్పుడు ఎంతోమంది ధనంతో కూడుకొని అగ్రకులాలు ఎన్నో ఆయన మీద ప్రయోగం చేసినా కూడా ఒక సామాజిక వర్గం నుంచి వచ్చిన వ్యక్తి ఆయన. ఎంతో చదువుకొని ఉపాధ్యాయుడు లెక్కొచ్చి. ఇంకో గొప్ప విషయం, 15 సంవత్సరాల కిందటే ఆయన బ్రిటిష్ వాళ్ళని వ్యతిరేకించినందుకు 2 వారాలు జైల్లో పెట్టారు, 50 రూపాయలు అప్పుడే జరిమానా వేశారు ఆయనకి. అక్కడి నుంచి వచ్చిన వ్యక్తి కర్పూరు ఠాగూర్ గారు జననాయక్. ఆయన మీద ఎన్నో సంస్థలు ఉన్నాయి, ఇప్పుడు ఎంతో వ్యవస్థ ఉంది. ఆయనకి భారతరత్న గుర్తించి మన నరేంద్ర మోడీ గారు ఇచ్చినందుకు వారికి మేము అప్పుడే కృతజ్ఞత సభ పెట్టి వారికి ధన్యవాదాలు తెలియజేశాం, భారత ప్రభుత్వానికి, నరేంద్ర మోడీ గారికి. అటువంటి లాల్ బహదూర్ శాస్త్రి గారు, ఇటువంటి గొప్ప వ్యక్తులు ఉన్నారు. అటువంటి వ్యక్తుల్ని ఉదాహరణగా తీసుకొని ముందుకు వస్తున్నటువంటి ఏకైక వ్యక్తి మన ఈటల రాజేందర్ గారు. దీంట్లో ఎటువంటి సందేహం లేదు. మీరు చూస్తున్నారు, ఈనాడు మాట్లాడుకునే విధానాలు చూస్తున్నారు. నియోజకవర్గాల్లో ప్రజలకు అవసరమైనటువంటి అవసరాలను బట్టేసి ఆ నియోజకవర్గాలలో ఏం మనం చేస్తే మేలు జరుగుతుందనేటువంటి వాటి మీద చర్చను విస్మరించి మన రాష్ట్రంలో ఉండేటువంటి వనరులు ఏంటి, దాని మీద వనరులు ఉపాధులు కావచ్చు, వారికి ఆర్థిక విధానాలు కావచ్చు, ఏటి మీద ముందుకు తీసుకుపోవాలనే దాని మీద కంటే కూడా వ్యక్తిగత దూషణలు ఎక్కువైతున్నాయి అసెంబ్లీలో కూడా. అసలు అది మాట్లాడొద్దు. రాజేంద్ర గారు అయితే వాటికి అతీతంగా ఉంటారు, వారు అతీతంగా ఉంటారు.